మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతోంది గీత. ఆ మాటకి శిశిర ముఖం నల్లగా అయిపోతుంది. శిశిర ముఖం చూసి గీత తాను తప్పుగా అన్నానేమో అని అనుకుంటుంది. శిశిర వాళ్ళ ముఖాలు చూసి చిన్నగా నవ్వుతుంది. తను సింగిల్ మదర్ అని చెప్తుంది. వాళ్ళందరూ అయ్యో అని అంటారు. హాయ్ గైస్, ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ నంబర్ 6. భవానీ భవీస్ రాసిన ఈ సిరీస్లోకి మనం తరువాత శిశిర ఏమవుతుంది, ఏమంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి అని తెలుసుకుందామా? ఇక ఆలస్యం ఎందుకు, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళందరూ అయ్యో అని అనగానే ఏమైనా హెల్ప్ కావాలి అంటే తాము చేస్తాం అని ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పారు. టైం అయిపోవటంతో తన ప్లేసెస్కి వాళ్ళు, ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనిలో పడిపోతారు. శిశిర కూడా తన చేతి దగ్గర కూర్చొని అప్పటి వరకు వేసిన డిజైన్ ముందు వేసుకుని మరలా కూర్చుంటుంది. దానికి తను అనుకున్న ఫ్యాబ్రిక్ అన్ని వర్ణాలు, కలర్స్ అన్నీ చివరగా పక్కన రాసి ఒకసారి పూర్తిగా చూసుకుని బాగుంది అని అనుకున్నాక దాన్ని పల్లవి దగ్గరికి తీసుకువెళ్తుంది. పల్లవి కూడా ఆ డిజైన్ని చూసి చిన్న చిన్న సజెషన్స్ ఇస్తుంది. ఓవరాల్గా డిజైన్ బాగుంది అని శిశిర పేరు రాసి ఒక ఫైల్లో పెట్టేస్తుంది దాన్ని. సాయంత్రం అయిపోగానే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లేందుకు రెడీ అవుతూ ఉన్నారు. అందరూ చక్కగా కలిసి కిందకి వచ్చి పార్కింగ్ దగ్గరికి వెళ్తారు. పల్లవి మరియు మిగిలిన ముగ్గురికి వీడ్కోలు చెప్పి తన కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. శిశిర కూడా అందరికి బాయ్ చెప్పి తన స్కూటీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లే దారిలో గ్రీష్మ కోసం చాక్లెట్స్, శాంతమ్మ గారి కోసం స్వీట్స్ కొని తీసుకువెళ్తోంది తను. స్కూటీ ఆగగానే స్కూటీ సౌండ్ వినేసి గ్రీష్మ ఇంట్లో నుండి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. తల్లి నడుం చుట్టూ చేతులు వేసి మమ్మా అని అంటుంది. గ్రీష్మ నుదుటిపై ఒక చిన్న ముద్దు పెట్టుకుని మిస్ యూ బేబీ అని పాపని పట్టుకుని లోపలికి వెళ్తుంది. శాంతమ్మ గారు మంచినీళ్లు తెచ్చిస్తారు. శిశిర ఆ వాటర్ గ్లాస్ని అందుకుని వాటర్ని తాగుతూ ఉంది. మమ్మా, నాకు చాక్లెట్లు తెచ్చావా అని అడగగానే శిశిర మొహం ఇలా పెట్టేసి అయ్యో మర్చిపోయాను బంగారం అని చెప్పగానే ఏడుపు మొహం పెట్టేసుకుంది. నీతో కట్టి అంటోంది గ్రీష్మ. సారీ బంగారం, రేపు తెస్తాను కదా నీకు, సరేనా అని అనగానే నాకేమి వద్దు, నీతో కట్టి నేను నీతో మాట్లాడను ఇంకా అంటూ అమ్మమ్మ నాకు చాకీ తాలేదు మమ్మీ అని ఏడ్చేస్తుంది గ్రీష్మ. గ్రీష్మ కంట్లో నీళ్లు వచ్చేసరికి శిశిర మనసు కష్టపడిపోయింది. కూతుర్ని హత్తుకొని తెచ్చిన చాక్లెట్స్ ఇచ్చి సారీ బంగారం, సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాను, నువ్వేడుస్తావు అనుకోలేదు, నా తల్లివి కదూ, ఏడవకే బంగారం అని గ్రీష్మ ముఖంపై ముద్దులు పెట్టేస్తుంది శిశిర. గ్రీష్మ చాక్లెట్స్ చూడగానే నవ్వుతూ నేను కూడా నిన్ను ఆట పట్టించడానికి ఏడుస్తున్నట్టు చేశాను, నువ్వు తెస్తావని నాకు తెలుసు, నీ చేతిలో కవర్ కూడా ఉంది కదా, నేను చూసేశాను అని చెప్పింది. కంట్లో నీళ్లుండగానే నవ్వుతున్న కూతురిని చూసి షాక్ అయిపోతుంది శిశిర. మహానటివే నువ్వు అని కూతురి బుగ్గలు గిల్లేస్తుంది. నీ కూతురు చిన్నపిల్ల అని అనుకుంటావు, స్కూలుకి పంపడానికి ఆలోచించావు కదా, చూడు నిన్నే ఎలా ఆట పట్టిస్తుందో, దీన్ని హాస్టల్లో వేసేద్దాం అని చెప్పింది ఆమె. ఓయ్ అమ్మమ్మ, నిన్నే వేసేస్తా హాస్టల్లో మామయ్యకి చెప్పి అని చెప్పగానే తప్పు గ్రీష్మ, అలా అమ్మమ్మని అనకూడదు అని శిశిర గ్రీష్మని దగ్గరికి తీసుకొని చెప్పింది. మమ్మీ వచ్చింది అని నాతో ఇలా మాట్లాడుతున్నావు కదా, రేపు మమ్మీ ఆఫీస్కి పోని, వెళ్ళిపోతే నాతోనే ఉండాలి, చూసుకో మరి అని అంటోంది ఆవిడ. శిశిర ఒడి నుండి గబగబా దిగి మా అమ్మమ్మ సో స్వీట్ అని తింటున్న చాక్లెట్ ముక్క తుంచి శాంతమ్మ గారి నోటికి అందిస్తుంది ఆ పాప. శాంతమ్మ గారు గ్రీష్మ చేతిని పట్టుకుని నోట్లో పెట్టించుకుని కాక పట్టడం బాగా తెలిసే నీకు అని బుగ్గలు లాగుతుంది. శిశిర వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటుంది. కొంచెం కాఫీ తాగుతావా శిశిరా అని అడగగానే నేను ఫ్రెష్ అయి వచ్చి తాగుతాను ఆంటీ అని తెచ్చిన స్వీట్స్ ని శాంతమ్మ గారికిచ్చి లోపలికి వెళ్ళిపోయింది శిశిర. స్నానం చేసేసి చక్కగా వచ్చి కాఫీ కలుపుకొని తాగుతోంది. ఒక కప్పు శాంతమ్మ గారికిచ్చి ఇంకోటి తను తీసుకుంది గ్రీష్మ పక్కన కూర్చొని. కాఫీ కొంచెం చిన్నగా సిప్ చేస్తూ బంగారం స్కూల్ ఎలా ఉంది, బాగుందా
అని అడుగుతోంది. ఓ, చాలా బాగుంది. నాకు ఖుషి, శ్రీవత్స అని 2 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఈరోజు మేడం ఏం చెప్పింది అని అడిగింది గ్రీష్మ మాటలు విన్న శిశిర. ఈరోజు రైమ్స్ చెప్పారు, ఇంకా చాలా బొమ్మలతో ఆడుకున్నాం అని చెప్పగానే, ఆల్ఫాబెట్స్ చెప్పలేదా అని శిశిర అడిగింది. అవి కూడా చెప్పారు, ఇంకా ఇంకా అందరి పేర్లు అడిగింది. అవునా? అమ్మా నీకోటి చెప్పనా? మా క్లాస్లో కొందరు ఏడ్చారు, వాళ్ళకి స్కూల్కి రావటం ఇష్టం లేదటమ్మా అని చెప్పగానే, స్కూల్ అంటే ఇష్టం లేదు కాదు నాన్న, అలవాటు లేక కొత్తగా ఉండి ఏడుస్తున్నారంతే. కొన్నాళ్ళకి వాళ్ళకి కూడా అలవాటైపోతుంది, వాళ్ళు కూడా మీలాగే నార్మల్ అయిపోతారు అని శిశిర చెప్పింది. అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మ మాటలు విని, నాకు కూడా కొత్తే కదమ్మా, మరి నేనెందుకు హ్యాపీగా ఉన్నాను? నేను హ్యాపీగా వెళ్ళాను కదా, ఏడవలేదు కదా, ఎందుకు అని అడిగింది చిన్న పాప చిన్ని కళ్ళు వేసుకొని. నా చిట్టి తల్లి వెరీ బ్రేవ్ కదా, అందుకే. ఇంకా వెరీ వెరీ గుడ్ గర్ల్, బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుంటుంది తను అని శిశిర చెప్పింది. అప్పుడు ఆ మాటలు విని మురిసిపోయి, అవును నేను వెరీ గుడ్ గర్ల్, బాగా చదువుకుని నిన్ను మామయ్యని అమ్మమ్మని బాగా చూసుకుంటాను అని చెప్పగానే, సరే ఇక వెళ్ళి నువ్వు స్కూల్ బ్యాగ్ తీసుకురాపో, హోంవర్క్ చేద్దాం అని శిశిర వాళ్ళ పాపతో చెప్పింది. గ్రీష్మ పరుగున వెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చేసింది. గ్రీష్మ చేత ఆల్ఫాబెట్స్ స్ట్రోక్స్ ఎలా రాయించాలి అన్నట్లుగా తను చక్కగా పట్టుకుని రాపిస్తోంది. తరువాత టెక్స్ట్ బుక్లో నుండి ఆల్ఫాబెట్స్ కూడా చూపించి చదివిస్తూ ఉంది. కాసేపు అయ్యాక వంట చేశారు. ముగ్గురు కలిసి భోజనం చేసేశారు. గ్రీష్మను పడుకోపెట్టుకుని బయటికి వచ్చింది శిశిర. శాంతమ్మ గారు శిశిర హాల్లో టీవీ చూస్తూ కూర్చుంటున్నారు. ఎలా ఉందమ్మా ఆఫీస్ అని అడిగారు. బాగుంది ఆంటీ, అందరూ బాగా కలిసిపోయారు అని చెప్పగానే, మంచిది, పనిచేసే చోట స్నేహంగా ఉంటే అందరికీ మంచిది, ఆరోగ్యకరం కూడా. అయిన వాతావరణంలో పని కూడా బాగా చేయగలుగుతారు. నీకు వర్క్ ఎక్కువగా ఉంటుందా అని అడిగారు ఆవిడ. ప్రస్తుతం లేదాంటీ, మెల్లగా పెరగచ్చు. నా వర్క్ నచ్చితే పెద్ద కస్టమర్స్ని అప్పగిస్తారంట, అప్పుడు నేను కొందరికి పర్సనల్ డిజైనర్ని అవుతాను అని ఉత్సాహంగా చెప్పింది శిశిర. నీ టాలెంట్తో తొందరగానే ఆ స్థాయికి చేరుకుంటావు, నాకు ఆ నమ్మకం ఉందమ్మా అని చెప్పింది ఆవిడ. థ్యాంక్స్ ఆంటీ, ఇదంతా మీ చలవే, మీరు అన్నయ్య లేకపోతే నేనేమయ్యేదాన్నో అని చెప్పగానే, మళ్ళీ మొదలు పెట్టావా సన్మాన కార్యక్రమం అని అన్నారు ఆ పెద్ద ఆవిడ. మీకెన్నిసార్లు సన్మానం చేసినా తక్కువే ఆంటీ అని చెప్పగానే, ఇంక చాలు చాలు, ఇంతకీ మీ ఆఫీస్ బాస్ ఎవరు, కలిసావా అని అడిగారు ఆవిడ. లేదాంటీ, మా బాస్ రాలేదు ఈరోజు ఆఫీస్కి, క్యాంపుకి వెళ్లారనుకుంటా, 4 రోజులు పడుతుందట తిరిగి రావటానికి అని చెప్పగానే, అవునా, సరేలే, ఎవరైనా స్నేహితులయ్యారా లేదా అని అడిగారు ఆవిడ. అయ్యారాంటీ, నా సీనియర్ డిజైనర్ పల్లవి గారు చాలా మంచివారు, ఇంకా 2-3 స్నేహితులు కూడా అయ్యారు అని చెప్పగానే, పోనీలేమ్మా, నీతో చదువుకున్న అమ్మాయికి ఇందులోనే జాబ్ వచ్చింది అన్నావు, తనకి అనిపించిందా అని అడిగారు. కనపడలేదాంటీ, ఇప్పుడు లేట్ అయింది కదా, రేపు కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పారు. సరే అమ్మా, వెళ్ళి పడుకో, ఇంకా పొద్దున్నే లేచి మళ్ళా ఉరుకులు పరుగులతో సరిపోతుంది అని ఆవిడ అనగానే, అలాగే ఆంటీ, మీరు టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నారా అని అడిగారు. వేసుకున్నానమ్మా అని చెప్పారు ఆవిడ. ఆంటీ, గ్రీష్మకి ఆటో మాట్లాడేయనా, రోజు మీరు వెళ్ళి రావాలి అంటే చాలా ఇబ్బంది కదా అని అడిగింది శిశిర. ఏమి ఇబ్బంది లేదు, దగ్గరలోనే ఉంది కదా, స్కూల్ ఇంకా చిన్నది కదా, 1 సంవత్సరం అయ్యాక ఆలోచిద్దాం, ఇప్పుడు నేనే వెళ్ళి తీసుకొస్తానులే అన్నారు ఆవిడ. సరే ఆంటీ అనగానే శాంతమ్మ గారు లేచి టీవీ ఆఫ్ చేసి వెళ్ళి పడుకో అని అంటారు. శిశిర కూడా సరే అంటూ లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు లైట్స్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయారు. శిశిర తన ఫ్రెండ్ లల్లి గురించి ఆలోచిస్తూ ఉంది. లల్లి తను క్లాస్మేట్స్, ఇద్దరికీ ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. తను 10 రోజుల నుండి మాట్లాడటం లేదు. ఈరోజు ఆఫీస్కి వస్తుంది కదా, మాట్లాడదామని అనుకున్నాను, కానీ తను రాలేదు, ఎందుకనో అనుకుంది. హాయ్, ఎందుకు రాలేదు ఆఫీస్కి అని ఫోన్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసింది. రిప్లై రాలేదు. ఫోన్ పక్కన పెడేసి కూతురికి దుప్పట్లాగి హత్తుకొని తనని పట్టుకుంది. మళ్ళా కొత్త రోజు వచ్చేసింది. అది ఆగనే ఆగదు కదా, దానిపాటికి అది చేస్తూ పోతుంది. దాని వెంట మనం పరుగులు తీస్తూ
మన రొటీన్ పనులు ముగించుకోవాల్సిందే. చక్కగా పొద్దునే నిద్ర లేచి రెడీ అయిపోయి కూతుర్ని స్కూల్లో దించేసింది. నిన్న ఉన్నంత బాధ ఈరోజు లేదు. నవ్వుతూ కూతురికి బాయ్ చెప్పేసింది. అంతేనేమో మనిషి జీవితం. ప్రతి మొదలు కష్టంతో మొదలవుతుంది, తర్వాత అలవాటైపోతుంది ఆ కష్టాన్ని మనం స్వీకరించటం. మెల్లగా కష్టం కూడా ఇష్టమైపోతుంది. నిన్న కూతుర్ని వదలటానికి బాధపడిపోయింది. ఈరోజు లోపల బాధ ఉన్నా కూడా కూతురి ప్రగతి కోసం తప్పదు కనుక అలవాటు చేసేసుకుంది. కూతురికి బాయ్ చెప్పి తన ఆఫీస్ వైపు స్కూటీ పోనిచ్చేసింది. నిన్న ఉన్నంత అలజడి ఈరోజు లేదు. రిసెప్షన్లో ఉన్న ఆవిడ ఈరోజు ఆత్మీయురాలుగా కనిపించేస్తుంది. ఒకరోజు పరిచయానికే అపరిచితులు కూడా ఆత్మీయులైపోతారు. రిసెప్షనిస్ట్కి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పేసింది. ఆవిడ కూడా గుడ్ మార్నింగ్ శిశిర అని నవ్వుతూ చెప్పారు. శిశిర లోపలికి వెళ్లి గీత కనిపిస్తే తనకు హాయ్ చెప్పి తన వర్క్ ప్లేసెస్కి తను వెళ్ళిపోయింది. పల్లవి ఇంకా రాలేదు. తన టేబుల్పై ఏదో ఫైల్ ఉంది. దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసింది. ఒక క్లయింట్ వివరాలు ఉన్నాయి అందులో. ఇంకా చిన్న స్లిప్ ఉంది. యువర్ వర్క్ అని సింపుల్గా రాసి ఉంది అందులో. పల్లవి వచ్చి బయటికి వెళ్లి ఉంటుంది అని అర్థమైపోయింది శిశిరకు. ఫైల్ వివరాలు కాసేపు పరిశీలించింది. దాన్ని బట్టి క్లయింట్కి సరిపోయే విధంగా ఈవినింగ్ డ్రెస్ రెడీ చేసేసింది. క్లయింట్ వయసు, కాంప్లెక్స్ బట్టి డ్రెస్ కలర్ డిసైడ్ చేసింది. పల్లవి లంచ్ టైంకి వచ్చేసింది. అప్పటికి శిశిర డ్రాయింగ్ కూడా పూర్తి చేసేసింది. తర్వాత చూద్దాం వర్క్ అని శిశిరని క్యాంటీన్కి తీసుకువెళ్ళింది పల్లవి. ఆఫీస్ నుండి వచ్చిన శిశిరను మమ్మ నాకు డాడీ లేరా, డాడీకి నేనంటే ఇష్టం లేదా అని అడిగింది గ్రీష్మ. హాయ్ గైస్, ఈరోజు స్టోరీ మీకు నచ్చిందా? ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకుని ఉంటే కొంచెం ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అది ఎలాగంటే మీరు ఈ ఎపిసోడ్ని షేర్ చేయటం వల్ల మీ వలన ఒక 2-3 కొత్తగా ఈ స్టోరీని చదవటం చూడటం అలవాటు చేసుకున్నారు అంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకొక 700 గంటల వ్యూ టైం ఉంటే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మరొక 250 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసుకునే ఛాన్స్ వస్తుంది. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారు కదా. అలాగే ఈరోజు సూపర్ డూపర్ అయిన ఒక రొమాంటిక్ ఫోక్ సాంగ్ని రిలీజ్ చేశాను. బుజ్జి అమ్మాయి పెద్ద అబ్బాయి. వినడానికి బాగుంది కదా టైటిల్. చూస్తే ఇంకా బాగుంటుంది. వినేసేయండి మరి. వినేసి అలా ఊరుకోకండి. తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చాలా సంతోషం ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.